మీలో విశ్వాసము ఉన్నదో లేదో పరీక్షించుకోండి. విశ్వాసము ఉందో లేదో పరీక్షించుకోండి. ఎందుకనంటే ప్రారంభంలోనే ఒక మాట చెప్పారు, మనం అందంగా ఉన్నామో లేదో తెలియాలంటే దేని ముందు నిలబడాలి? దేని ముందు నిలబడాలి? అద్దం ముందు నిలబడితే మనం ఎలా ఉన్నామో అది చెప్పేస్తుంది. ఈ భూమి మీద లేదా ఈ సృష్టిలో అబద్ధమాడనివి రెండు. ఒకటి దేవుడైతే, రెండోది అద్దం. ఈ రెండు అబద్ధం ఆడజాలవు. అబద్ధం వాటి నోట రాదు. ఎలా ఉంటే అలా చూపిస్తుంది. అద్దం ముందు నిలబడితే మనం ఎలా ఉన్నామో మనకు ఎలా తెలుస్తుందో, వాక్యము ముందు నిలబడితే మనం ఎలా ఉన్నామో మనకు తెలుస్తుంది. కనుక మనలో విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకోండి. ఆ విశ్వాసం ఎలా తెలుస్తుంది మనలో విశ్వాసం ఉందో లేదో అని అంటే మరొక్క మాట చెప్పారు, మనలో నిరీక్షణ ఉంటే మనలో విశ్వాసము, నిరీక్షణ ఉంటే విశ్వాసము ఉన్నట్టే. ఎందుకనంటే నిరీక్షణ అంటే ఎదురు చూడడం, కనిపెట్టుకోవడం. ఏదైనా ఒక విషయం కొరకు మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థించింది మన జీవితంలో జరిగేటువంటి క్షణం వరకు అది ఎప్పుడు జరుగుతుందా అని ఓపికతో కనిపెట్టి చూడడం, అదే విశ్వాసం. కానీ ఈ రోజున మానవుడికి లేనటువంటి గుణం ఏదైనా ఉంది అని అంటే కనిపెట్టి చూడడమే. కనిపెట్టి చూడడం అనేటువంటిది క్రైస్తవ విశ్వాసం మర్చిపోయాడు. ఈరోజు ప్రార్థన చేస్తే వచ్చే వారానికి అది జరగాలి. లేకపోతే దేవుడా నాకు నువ్వు ఎంత అన్యాయం చేసావు, నాకు నువ్వు అసలు ఏం చేసావు, ఇదిగో ఆడికి చేసేసావు, వీడికి చేసేసావు, ఆ అమ్మకిచ్చావు, ఈ అమ్మకిచ్చావు, నాకు ఇంకా ఇవ్వలేదు అంటే కనిపెట్టుకోవడం అనేటువంటిది మనకు దగ్గర లేనప్పుడు మనలో ఏం లేనట్టట. కనుక మన భక్తి ఎంత అందంగా ఉన్నా, మన విశ్వాసం ఎంత అందంగా ఉన్నా, మన ప్రార్థన ఎంత కన్నీటితో కూడిందైనా, నిరీక్షణ లేకపోతే ఇవి ఎంత అందంగా ఉన్నా వృధాయే. ఒక ఉదాహరణ చెప్పారు. చక్కగా మీ అందరికీ మంచి బిర్యానీ వండి పెట్టిన తర్వాత అవన్నీ మీ చేతిలో ఉన్నప్పుడు ఒక మాట చెబుతా వినండి. నేను వండేటప్పుడు అందులో ఒక బొద్దెంక పడింది, దాన్ని వెతికాని కానీ దొరకలేదు, అది అందులోనే కలిసిపోయింది, ఎవడ ప్లేట్లో ఉందో నాకు తెలియదు, దొరికిన వాడు దాన్ని తీసి పక్కన పాడేసి తినేయండి అంటే మిగిలిన వాళ్ళు తింటారా? అసలు ఎవడైనా దాని వాసన టక్కన పాడేస్తారు. ఎందుకనంటే వాసన బాగానే వస్తుంది, బిర్యానీ చూడడానికి అందంగా ఉంది, గుమ్మగుమ్మలు కొడుతుంది, కానీ అందులో ఏం పడిందన్న విషయం తెలిసింది. ఇక అదే దాన్ని తినడం మన వల్ల. బిర్యానీకే ఎంత వాల్యూ ఇస్తే దేవుడు నీ విశ్వాసాన్ని ఇంకెలా చూడాలి? నీ విశ్వాసాన్ని ఆయన చూస్తూ ఉన్నప్పుడు, నీ విశ్వాసాన్ని ఆయన కనుగొంటూ ఉన్నప్పుడు, నీ వైపు ఆయన తేరి చూస్తున్నప్పుడు నీలో అలాంటి లోపాలు కనపడితే దేవుడు ఎలా సహిస్తాడు? దేవుడు ఎలా నిన్ను స్వీకరిస్తాడు? దేవుడు ఎలా తన కౌగిటిలోనికి నిన్ను తీసుకోగలుగుతాడు? ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? నీ తండ్రి అయిన నేను పరిశుద్ధుడును గనుక మీరు పాపాత్ముల్లా బ్రతకండ్రా అన్నాడా దేవుడు? నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధంగానే ఉండండి. కానీ మనం పరిశుద్ధతను కోల్పోతున్నాం, విశ్వాసాన్ని కోల్పోతున్నాం, సమస్యాన్ని కోల్పోతూనే ఉన్నాం. బైబిల్లో నుండి ఒక్క మాట నేను చూపిస్తాను, దాన్ని వచ్చే ఆదివారం నాడు నేను వివరిస్తాను. చూడండి, వాక్యాన్ని బట్టి ఒక్క మాట. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 59వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 11-12 వచనాలు. మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరించుచున్నాము, కొవ్వల వలె దుఃఖకరము చేయుచున్నాము. చాలు, ఈ మొదటి మాట అర్థం కావాలి. మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరిస్తున్నాం. ఇక్కడ తినటం లేదు, తిట్టు కాదు ఇది. ఎలుగుబంటి ఎలాగనైతే రోరింగ్ ఇస్తుందో, అంటే బొబ్బిలిస్తుందో, అంటే ఎలాగనైతే అరుస్తుందో, మేమందరం అలాగే ఉన్నాం. ఎలుగుబంటి లాంటి బలవంతులం, అలాగే కొవ్వల వలె దుఃఖకరమైనటువంటి వారం. తర్వాత, న్యాయము కొరకు కాచుకొనుచున్నాము కానీ అది లభించడం లేదు, రక్షణ కొరకు కాచుకొనుచున్నాము కానీ అది మాకు దూరముగానే ఉన్నది. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. అంటే మా పాపాలు, మా తిరుగుబాట్లు నువ్వు చూస్తున్నావు. అంటే మేము ఎలుగుబంట్లలాగా ఎంత బలంగా ఉన్నా, లేదా ఎంత ఉత్సాహగానాలు చేస్తూ ఉన్నా నీ సన్నిధిలో
ఎంత బలమైన కార్యాలు నీ కోసం మేము చేస్తున్నా, ఎంత తగ్గించుకొని గువ్వవలే మేము నీ సన్నిధిలో ఏడుస్తూ ఉన్నా మాకు న్యాయం దొరకడం లేదు, రక్షణ దొరకడం లేదు. ఇశ్రాయేలు దేవుని దగ్గర పెట్టుకుంటున్నటువంటి మొరలు ఇవి. ఎలుగుబంటిలాగా మేము బలంగా పనిచేస్తున్నాం దేవుని కొరకు, గువ్వల్లాగా ఏడుస్తున్నాం దేవుని కొరకు, కానీ మాకు న్యాయం జరగట్లేదు, మాకు రక్షణ జరగట్లేదు. ఎందుకు న్యాయం లేదు, ఎందుకు రక్షణ లేదు అని అంటే మా పాపాలన్నీ నీ దగ్గర. 12వ వచనం చూడండి, మేము చేసిన తిరుగుబాటు క్రియలు. తిరుగుబాటు అంటే తిరుగుబాటు క్రియలు అంటే తిరుగుబాటు అని అంటే ఎవరినైనా మనము అధికంగా ప్రేమిస్తూ మనం వారికి మనలో ఉన్నటువంటి ప్రతి బాధ, ప్రతి ఆనందం, ప్రతి రహస్యాన్ని వారితో పంచుకుంటున్నప్పుడు వారు మనకి విరోధంగా మాట్లాడి మన రహస్యాల్ని, మన అంతరంగాన్ని ఇంకొకటికి చెప్పేస్తున్నాడు అనుకోండి, వాడు మన మీద ఏం చేస్తున్నట్లు అంటే నమ్మిన వాడిని మోసం చేస్తున్నట్లు. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుడు మన మీద ఎంత కృప చూపుతున్నాడో, ఆయన ప్రేమ, ఆయన కనికరం మన మీద ఎంత విస్తారంగా ఉంచుతున్నాడో, ఇన్ని అనుభవిస్తూనే మనం ఎవరికి వెన్నుపోటు పొడుస్తున్నాం? ఇక మీరందరూ ఎలాంటి వాళ్ళు అంటే పెద్ద వెన్నుపోటుదారులు. ఏంటి వెన్నుపోటు అని అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటారే కానీ ప్రేమ కలిగి జీవించలేం. దేవుడిని ప్రేమించేస్తున్నామండి. దేవుడు నేనంటే నాకంటే ఎవడు అధికంగా ప్రేమిస్తాడు, ఎవడు నాకంటే ఎక్కువ ప్రార్థన చేస్తాడు, ఎవడు నాకంటే బాగా ఉంటాడు దేవునిలో అనుకుంటూనే ఉంటాం. కానీ బ్రతుకేమో ఎలా ఉంటుంది? అన్నీ దేవునికి వ్యతిరేకంగానే ఉంటాయి. 2 ఆదివారాల క్రితమా పోయిన ఆదివారమా తమ్ముడు పండు ఒక మాట చెప్పాడు. బ్రతుకేమో క్రీస్తులో, పుట్టిందేమో క్రీస్తులో, బ్రతుకేమో లోకంలో అని ఒక మాట చెప్పాడు. పుట్టిందేమో క్రీస్తులోనే, కానీ బ్రతుకంతా ఎక్కడ? లోకంలోనే. లోకాన్ని విడిచిపెట్టి రాగలిగితే నీకు న్యాయం జరుగుతుంది, నీకు రక్షణ కలుగుతుంది. ఈ న్యాయం ఎవరి దగ్గర నుండి? దేవుడి దగ్గర నుండి నీకు న్యాయం జరుగుతుంది. దేవుడి దగ్గర నుండి నీ కుటుంబానికి రక్షణ కలుగుతుంది. లివింగ్ గాడ్ ఆర్మీ చేస్తున్న పరిచర్యలను వారు ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నారు. అందును బట్టి వారికి మరొకసారి నా వందనాలు. గత కొన్ని రోజుల క్రితము నేను యవన పిల్లలకు పెట్టాను ఆ వాయిస్ రికార్డ్. గత కొన్ని దినాల క్రితము నర్సీపట్నం అనేటువంటి ప్రాంతం, అంటే దాదాపు వైజాగ్ దగ్గర ఉండేటువంటి ఫారెస్ట్ ఏరియా అదంతా కూడా. నర్సీపట్నం అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. మనం తెల్లకొండ వెళ్ళాం కదండి, అక్కడ నుండి ఇంకొక 200 కిలోమీటర్ల లోనుకుంటుంది అది. అంటే చాలా దూరం ఏరియా అది, చాలా వైల్డ్ ఫారెస్ట్ అది. అలాంటి ఫారెస్ట్ నుండి ఒక సహోదరుడు ఫోన్ చేశారు. అక్కడ దైవజనుడు ఆయన పేరు సామ్యుల్ గారు. వారు ఏమన్నారు అని అంటే, అయ్యా మీ లివింగ్ గాడ్ ఆర్మీ చేస్తున్న పరిచర్యలు నేను ఫేస్బుక్లో గత కొన్ని రోజులుగా నేను చూస్తున్నానండి. మీ యవనస్తులు మీరు చాలా పరిచర్య చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఏమైనా ప్రేరేపిస్తే మా మధ్యకు వచ్చి మా మధ్య కూడా పరిచర్య చేయండి. మీరు ఎలాగైతే ఆయా ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించి తెర మీద వాళ్ళకి చిత్రాలు వేసి చూపిస్తున్నారో, అలాగే మా మధ్యకు కూడా మీరు తప్పకుండా రావాలి అని వారు 2 సార్లు నాకు ఫోన్ చేయడం జరిగింది. సో అనంటే లివింగ్ గాడ్ ఆర్మీ చేస్తున్నటువంటి పరిచర్యలు దాదాపు అందరికీ ఏదో ఒక మూలన ఇన్స్పిరేషన్ కలగజేస్తున్నాయి. ఇది నా గొప్పతనము కాదు, నా బలము కాదు, ఇది దేవుని యొక్క కృప. యవనస్సులు పడుతున్నటువంటి శ్రమ, ఈ ఆశీర్వాదాలకైనా అనేకులు ఫోన్ చేసి ఇలాగన మెచ్చుకుంటున్న దానికైనా కారణం ఎవరైనా ఉన్నారు అని అంటే దేవుని తర్వాత దీనికోసం ప్రయాసపడుతున్న సంఘములో ఉన్నటువంటి యవన బిడ్డలు. మేము వెళుతున్నాము అని అంటే మేము కనబడుతున్నాం, మాకు తెలుసు మమ్మల్ని పంపేది మీరు అని. మీరు లేకపోతే మేము గతంలో నేను చెప్పాను, మరలా చెబుతున్నాను, లివింగ్ గాడ్ ఆర్మీ అనేటువంటి యవనస్తులు చేస్తున్న ఈ పరిచర్య జీవము గల దేవుని సంఘము అనేటువంటి చెట్టుకి వచ్చినటువంటి ఒక చిన్న కొమ్మ ఇది. ఆ కొమ్మ బ్రతుకుంది అని అంటే ఆ బ్రతుకంతా దేని నుంచి వస్తుంది? చెట్టు నుండే కదా రావాలి. అయితే మీరు వృక్షమైతే యవన పిల్లలు దానికి ఉన్నటువంటి ఒక చిన్ని కొమ్మ. ఆ కొమ్మ అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుణ్ణి ప్రకటించాలనేటువంటి ఆశ కలిగి ఉంది. మీలో చాలామంది యవన చెల్లెలకి తమ్ముళ్ళకి
పెద్దవారికి కూడా చాలా ఆసక్తి ఉంది, మేము వస్తామని. అంటే ఆడవాళ్ళని మేము తీసుకుని వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే మేము వెళ్తున్నప్పుడు 1-2 రోజులు ఉంటున్నాం, అక్కడ సరైన వసతులు ఉండవు. మగాళ్ళంటే అలాగా అయిపోతుంది, కానీ ఆడవాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్న కారణంతోనే ఆడవాళ్ళని మేము తీసుకెళ్ళట్లేదు. ఏదైనా ఒక్కరోజు వెళ్ళి వెంటనే సాయంత్రానికి తిరిగి వచ్చేసేటువంటి దగ్గర ప్రాంతాలు ఉంటే కనుక ఖచ్చితంగా యవన చెల్లెలను కూడా నేను తీసుకుని వెళ్తాను, ఆసక్తి కలిగిన వారిని అందరినీ తీసుకుని వెళ్తాను. మన ప్రయాణాల కొరకు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. దేవుని మహాకృపను బట్టి ఇందాక దైవజనులు చెప్పినట్లుగా మనకంటూ ఒక సొంత వాహనాలు ఉండాలి, 1-2 అయినా మనకు ఉండాలి. ఇప్పటికీ గాస్పల్ చారియట్గా ఒక వాహనాన్ని మనం తిప్పుకుంటున్నాం, అలాగే ఇంకొక వాహనం కూడా మనకు కావాలి. అయ్యగారు ఏమన్నారు, ఆయన మినీ బస్ లాంటిది ఉంటే ఎవరినైనా మనము ఈజీగా మనకు కావలసినటువంటి మెటీరియల్ అంతా పట్టుకుని వెళ్ళి ఆయా ప్రాంతాల్లో సువార్త చేసి తిరిగి రావాలి. అది ఏ రోజుకైనా దేవుడు మన జీవితాల్లో అది జరిగించాలి. ఎందుకనంటే ఒక చిన్ని ప్రయత్నంగా ప్రారంభమైంది, ఒక్క రోజులోనే గొప్ప ఎదుగుదల ఏమీ రాదు, అంచెలంచెలుగా మనం విస్తరించబడతాం. మీరు ప్రార్థన చేయండి. ఇంగ్లీష్లో ఒక ప్రోవెర్బ్ ఉంది, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day అని. రోమా పట్టణాన్ని ఒక్క రోజులో నిర్మించలేదు అని ఒక సామెత. ఈ సామెత ఎందుకు పుట్టిందనంటే నేడు ఎన్నో పట్టణాలు ఉన్నాయి భూమి మీద, కానీ రోమా పట్టణానికి ఉన్నంత సౌందర్యం ఏ పట్టణానికి ఉండదు. రోమాలో కట్టినటువంటి కట్టడాలు, అంటే రోమా ప్రాంతంలో కట్టినటువంటి కట్టడాలు, అక్కడ ఉన్నటువంటి విధానాలు అవి అందరికీ చాలా అందంగా కనిపిస్తాయి. మరి అట్టి అందమైన పట్టణాన్ని ఏమీ ఒక్క రోజులో కట్టేయలేదు, దానికి కొన్ని వందల సంవత్సరాల సమయాన్ని తీసుకున్నారు అనేటువంటి అర్థాన్ని ఆ సామెత చూపిస్తుంది. అలాగే లివింగ్ గాడ్ ఆర్మీగా మనము అంచెలంచెలుగా ఎదగాలి. మనం ఎదిగే కొద్దీ, గత 2 వారాలు చెప్పాను నేను ఈ ప్రసంగాన్ని, మనం ఎదిగే కొద్దీ ఎలా ఉండాలి, ఒదిగి ఉండాలి. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండలేకపోతే ఈ ఎదిగిన కొమ్మల వల్ల దేవునికి ఏమీ పెద్ద ప్రయోజనం లేదు. మనం ఎదుగుతున్నామనంటే ఒదిగి ఉండాలి. మీలో ఎవడైనా పరిచారకుడు కావాలి అని అనుకుంటే వాడు మొదట దాసుడిగా ఉండడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? నువ్వు అధికారిగా ఉండాలంటే మొదట దాస్యత్వం చేయడం నేర్చుకోవాలి, అదే ఒదిగి ఉండడం. అలా ఒదిగి ఉంటే దేవుడు మనల్ని ఇంకా హెచ్చిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక.